దేవుని సన్నిధికి వచ్చావు. ఉపవాస ప్రార్థన దేవుడే సంకల్పించి, దేవుడే ఆ మాట కూడా చెప్పకుండా అతన్ని తీసుకుని వచ్చి అతడిని 40 దినాల పాటు అట్లాగే ఉంచేశాడు. ఆ తర్వాత జరిగిన నష్టానికి మళ్ళీ ఆ భక్తుడే మళ్ళీ ఒక 40 రోజులు ఉన్నాడు. ఆ భక్తుడి తర్వాత ఇక అందరూ ఉపవాస ప్రార్థనలు, చనిపోతున్నప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, దేవుని పని చెయ్యాలనుకున్నప్పుడు, మనకు శక్తికి మించిన ఈ సమరంలో మనం ఓడిపోయేవాళ్ళం. మనకు ఒక శక్తి కావాలని దేవుడే మనకి ఏర్పాటు చేసినది ఉపవాసం. స్తోత్రం. నీకు దేవుని సంకల్పం అర్థం కాకపోతే, దేవుని చిత్తము నువ్వు తెలుసుకోకపోతే, దేవుని హృదయం నీకు అర్థం కాకపోతే, దేవుడు ఏం చేయాలన్నాడో అది నువ్వు తెలుసుకోకపోతే ఎలా తల్లి? ఆ దినాన మోషేకి జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. ఆదాము ఎలా పుట్టాడు, భూమిని సృష్టిని ఎలా చేశాడు, ఎన్ని దినాల్లో చేశాడు, నోవాహు జలప్రళయం ఎలా వచ్చింది, అబ్రహాముని ఎలా మార్చుకున్నాడు, ఇస్సాకుని ఎలా మార్చుకున్నాడు, యాకోబుని ఎలా మార్చుకున్నాడు, వీళ్ళందరినీ పితరులుగా ఎలా చేశాడు, యోసేపుని ఎలా సింహాసనం ఎక్కించాడు. అన్ని సంఘటనలన్నీ ఎవరికి చెప్పాడు? మోషేకి. ఎప్పుడు చెప్పాడు? జరిగిపోయిన తర్వాత దేవునితో గడుపుతున్నప్పుడు జరిగిపోయిన విషయాలు చెప్పాడు, జరగబోయే విషయాలు కూడా చెప్పాడు. స్తోత్రం. ఇది దేవుని మనసు, దేవుని ఉద్దేశం, దేవుని హృదయాన్ని టచ్ చేయటం. అది రాబోయే దినాలలో నీకు, నీ కుటుంబానికి, నీ సంఘటనలు, నీ మందిరానికి ఏమేమి జరగబోతున్నాయో నువ్వు తెలుసుకుని దాని కొరకు యుద్ధ వీరుడిలాగా సిద్ధపడి పోరాటానికి ఒక ముందుకు అడుగు వేయాల్సిన బాధ్యత నీకుంది. ఆ బాధ్యతని నీకు తెలియజేయటానికే ఈ ఉపవాస ప్రార్థనలు. స్తోత్రం. దేవుని మనసులో ఏముందో ఇప్పుడు చదివిన లేఖన భాగంలో కొద్దాం. దేవుని మనసులో చదివిన లేఖన భాగంలో నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును అంటుంది. యోవేలు గ్రంథం 3:18 ఉంది కదా ఆ మాట. మనం ప్రారంభం చదువుకున్నాం. మీరు తీయక్కర్లేదు, చూడండి అమ్మ, చాలు. ఏదైనా వినండి, మనసు పెట్టి వినండి, చాలు. మనసు పెట్టి వింటే, హృదయంలో ముద్రించబడితే మీరు చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఒకానొక రోజు దేవుడిని దూషిస్తూ, నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, దేవుడికి ప్రార్థన చేసుకుని తాడి చెట్టు ఎక్కాను, నన్ను ఎందుకు పడేశాడు, దేవుడు లేడు అని నేను దూషించి ద్వేషిస్తే, మందిరంలోకి రాగానే పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు తెలుసా? తన స్వకీయ దురాశలను బట్టి ఒకడు గాయపరచబడ్డాడు, దేవుడు ఎప్పుడు ఎవరిని గాయపరచలేదు అని చెప్పాడు. నేనే ఆ వ్యక్తిని. నా స్వకీయ దురాశలే నన్ను గాయపరిస్తే దేవుడు గాయపరిచాడని దూషించా. కానీ వాక్యం ఆ రోజు విన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుని స్వరం వింటున్నా. స్తోత్రం. ఎవరు చెప్పాడు నాకు అనవసరం. చిన్నోళ్ళు చెప్పు, ఇంతోళ్ళు చెప్పు, అంతోళ్ళు చెప్పు, పేరు కలిగిన వాళ్ళు చెప్పు, అసలు ఏమి లేనోళ్ళు చెప్పు, దాని లోపల నుంచి దేవుని స్వరం మాత్రం వినపడుతూనే ఉంది. దేవుని స్వరం వినపడాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గరికి రావాలి. అది వ్రత దినముతో. స్తోత్రం. బలహీనతను అడ్డం పెట్టుకోవద్దు. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా నీళ్ళు తాగలేను, నాకున్న బలహీనతలు అట్లాంటి. మరి నీళ్ళు తాగకపోతే కిడ్నీలు పోతే పోయినాయి. పోకుండా చేయగలిగినాడు ఆయన. ఒకవేళ పోవాలని డిసైడ్ చేస్తే దాంట్లో నేను రెడీ. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. స్తోత్రం చేద్దామా? చెప్పండి. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఏం చేయాలంట? ఉపకాలి. నీటి ఓట అంటే నీ కన్నీళ్ళు ఓట. ఈ ప్రార్థన వాక్కులు ఉబికి ప్రవాహంలాగా బయటికి వెళ్ళాలి. స్తోత్రం చెబుదామా అమ్మా? స్తోత్రం చెప్పండి అమ్మా. నీటి ఓట ఏం చేయాలంట? యెహోవా మందిరములో ఉబికి ఏం చేసింది? అది ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవుని సన్నిధిలోకి వచ్చి వ్రత దినాలు ఏర్పరచుకున్న వారి కన్నీళ్ళు ఈ ప్రాంతంలో ప్రవహించి ఆ కన్నీళ్లలో అనేక నశించిపోయే ఆత్మలు కొట్టుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి. స్తోత్రం.
అది దేవుని సంకల్పం. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలకి అప్పటి మోషే కాలంలో ఆయన ఉపవాసం ఉంచిన ఉద్దేశాలు వేరు. ప్రత్యక్ష గుడారం ఎట్టగట్టాలో ఏం చేయాలో అందుకోసం ఆయన అక్కడ వ్రత దినాలు ఉన్నాడు. కొండ మీద చూపించిన మాదిరి ప్రకారం కట్టు మోసే అంటే కట్టాడు. దానికి ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఆ కాలంలో అది. మరి ఇక్కడేంటి? ఈ మందిరంలో నుంచి నీటి ఓటలు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఇక్కడ ఉబకాలి. నీటి ఓటలు ఉబకటం చూసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పిల్లలు కాదు, చూసిన వాళ్ళే. నీటి ఓట చిన్నగా ఉబకటం చూసామయ్యా, చూసారా? చూడలేదా? బావిలో నీళ్ళు ఎట్టొస్తున్నాయమ్మా? ఏమైనా కాలువ పెట్టారా లోపల నుంచి? ఉబికితేనే కదా. బావులు చూడలేదా? చెప్పండి మరి ఒక స్తోత్రం. అలాగా ఈ మందిరములో నీ కన్నీరు ఓట ఉబికితే ఆ ఉబికినటువంటి కన్నీళ్ల ప్రవాహంలో నశించిపోయే ఆత్మలు జీవగ్రంథంలో రాయబడిన వారందరూ కొట్టుకు ఇక్కడికి రావాలి. స్తోత్రం. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకు వచ్చా అన్నాడట ఒక పెద్ద దైవజనుడు. స్తోత్రం. తల్లి గార్చిన కన్నీటి ప్రవాహంలో ఏమయ్యాడట? ఇక్కడ నీటి ఓట ఉబకాలి. వాక్యపు ఓట ఇక్కడి నుంచి ఏమవ్వాలా? ఉబికి ఈ ప్రాంతమంతా స్ప్రెడ్ అవ్వాలి. లేకపోతే 21 మంది ఎందుకు? స్తోత్రం చెప్పండి. ఆ 21 మందిని ఎందుకు పిలుస్తున్నామంటే సాక్ష్యము, వాక్యము, పాట ఏదో ఒకటి మనిషిని కదిలిచ్చింది. ఒకటి చచ్చిపోదామని వంతుని మీద నిలబడ్డాడు. ఈ నీటి ఓట మందిరం నుంచి బయలుదేరింది. దైవజనుడికి తెలియదు ఆ విషయం. దేవుడు దైవజనుడి నోట్లో ఒక మాట పెట్టాడు, ఆగు. ఆ దూకుదాం అనుకున్నవాడు కాలం మీద, ఆ బ్రిడ్జి మీద లాంటి దాని మీద నిలబడి దూకేద్దాం అనుకుంటే ఆగు అని గాల్లో వెళ్ళిన పడింది. ఆగని ఏదో శబ్దం, ఎవరు నన్ను పిలుస్తుంది? నీకే, నిన్నే ఆగు అని చెప్పన్నాడట. నీ పట్ల నాకు అనేక ఉద్దేశాలు ఉన్నాయి, నువ్వు మరణం అయిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అని అన్నాడట. ఈ మనిషి అనుకుంటున్నాడు, ఎవరు నువ్వు? ఇక్కడ కట్టికి చీకటి తప్ప మనిషి అనే వ్యక్తే కనపట్టలేదు. ఎవరు నన్ను పిలిచినట్లేదు. ఎవరు నువ్వు? నేనే నిన్ను రక్షించేవాడిని. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలోంచి రక్షించేవాడిని నేనే అనగానే ఇక అటు దోకాల్సిన ఇటు పక్కకు దిగేసి, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిని, రా, నేను ఒక పాత్రకు వాడుకుంటానంటే బయటకు వచ్చేసాడంట. స్తోత్రం చెప్పండి. క్యాజువల్గా చెప్పిన మాట ఆయన. ఏది? నడుపింపులో దేవుడు మాట్లాడాడు, కానీ చచ్చిపోయేవాడిని ఆ మాట అక్కడే బ్రతికిచ్చేసింది. స్తోత్రం. నీటి ఓట బయలుదేరి వెళ్ళాలి. ఆ ఓట ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? మందిరములో నుండి ఉబికి అది పారి షిత్తీము లోయను తడపాలి. ఈ ప్రాంతం రాకుండా క్రైస్తవులు కానాను చేరలేరు. కానాను చేరాలనుకున్న ఇజ్రాయేల్ ప్రజలకి యోర్దాను నది ఇది. దాని ముందు ఒక మోయాబు మైదానాలని పిలువబడే ప్రాంతం ఉంది. ఆ పక్కన షిత్తీము ఉంది. ఇక్కడ కొంతకాలం ఇశ్రాయేల్ ప్రజలు బస చేశారు, అంటే ఆగారు. ఈ షిత్తీము అనే ప్రాంతంలో బాగా తుమ్మ చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు ఉన్నాయి? తుమ్మ చెట్లు ఉన్నాయి. లోయ అన్నామంటే అర్థం ఏంటంటే ఈ పక్క ఒక పెద్ద గోడ, ఈ పక్క ఒక పెద్ద గోడ, మధ్యలో పెద్ద ఒక కాలువ లాంటిది ఉంటే దాన్ని ఏమంటాం మనం? లోయ ఏర్పడిందంట. షిత్తీము లోయ అని అంటున్నాడంటే అర్థం ఏంటంటే ఆ లోయలో ఎవ్వరు కరుణించేవాళ్ళు లేక, ఎవ్వరు కటాక్షించేవాళ్ళు లేక, ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేక, ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు లేక అక్కడ చెట్లు, ఏది? తుమ్మ చెట్లు ఉంటా ఉండే. దాని మీద సూర్యుడు కూడా సరిగ్గా పడ్డా. ఎందుకంటే బాగా ఎత్తుకు ఇటు గోడ ఉంది కదా, ఇటు నుండి వచ్చే సూర్యుడు నీడబడిద్ది కానీ ఆ వెలుతురు పడదు. ఇటు నుంచి వచ్చినప్పుడు కూడా నీడబడిద్ది కానీ నిటారుగా మధ్యలోకి వచ్చినప్పుడే దాని మీదకి సూర్యుడు ఈ యొక్క కిరణాలు పడతాయి. సూర్యకిరణాలు సరిగ్గా పడనటువంటి లోయ, ఎవ్వరూ తడపటానికి, సేద్యం చేయటానికి ఇష్టపడని లోయ, ఆ లోయ దాటి నువ్వు ముందుకు వెళితే నిన్ను కానానులోకి దేవుడు అడుగుపెట్టేలాగా చేస్తాడు. స్తోత్రం.
ఆత్మ సంబంధంగా కూడా మనల్ని పరీక్ష కాలంలో ఈ పరీక్ష దాటిన వ్యక్తికే అక్కడ ఈ షిత్తీము గురించి 2 మనసులను దేవుడు నాకు పెట్టాడు. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. షిత్తీము విషయంలో దేవుడు చెప్పినటువంటి విధానాలు 2 కోణాలు, వేరు కోణాలు, విరుద్ధ కోణాలు నా మనసులో దేవుడు ఉంచి ఈ చెప్పన్నాడు. అందుకని నేను వాటిని చెప్తున్నా. ఈ తుమ్మ చెట్ల దగ్గరికి ఎవ్వరు పట్టించుకోని దగ్గరికి ఈ యొక్క మందిరములో ఉబికిన ఓట పారి ప్రవహించి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? షిత్తీము లోయలోకి వెళ్ళిపోయినాయి. స్తోత్రం చెప్దామా? ఇక్కడ బయలుదేరినటువంటి ఇదే మందిరం అనుకోండి. ఈ మందిరం దగ్గర నుంచి ఉబికిన ఓట ప్రవహించి ఊరు బయట ఉన్నటువంటి ఆ లోయలోకి వెళ్ళాలంటే ఎంత ప్రవాహం కావాలి? మాట్లాడండి తల్లి. మరియమ్మ గారు నువ్వన్నా మాట్లాడు, వాళ్ళంటే నాకు తెలీదు, నువ్వన్నా మాట్లాడొచ్చుగా. దేవుని సన్నిధికి వచ్చావు, ఓ ఓట బయలుదేరింది. ఆ ఓట ఏం చేస్తుందో తెలుసా? ప్రవహించి లోయలో ఉన్న తుమ్మ చెట్లన్నిటినీ తడిపింది. స్తోత్రం చెప్దామా? ఆ చెట్టు ఎవరు అనుకుంటున్నావు? నేనే ఆ చెట్టుని. ఎవరికి ఇష్టం లేని చెట్టుని, ఎవరు బాగు చేయలేని చెట్టుని ఎవరు పట్టించుకున్నా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేటువంటి స్థితి నాది. స్తోత్రం. మమ్మల్ని చెబుతూ ఉంటారు, నీకు ఒక్కడికి చేయాలంటే 10 మందికి చేసినట్టే అంటారు. స్తోత్రం. కారులో 3 వచ్చారు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి నేను చెప్పలేను, వాళ్ళు చేయలేరు. ఇంట్లో అయితే నీకు ఒక్కడికి చేయాలంటే 10 మంది అయిపోద్దాడు పని. కానీ ఈ 10 మందికి సరిపోయేంత బలహీనత కలిగిన దేవుడు మాత్రం నన్ను మందిరములో బయలుదేరిన ఓట అది ఊబికి దిక్కుతోచని స్థితిలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నా దగ్గరికి వచ్చింది. స్తోత్రం చేద్దామా? మన ఊర్లో ఎంతమంది ఉంటారు? మన ప్రాంతంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని సమస్యలతో ఉండారు? నాలాగా మంచం పడిన వాళ్ళు ఎంతమంది? నాలాగా బలహీనమైపోయి చావుకి కోరుకుంటూ బ్రతికే వాళ్ళు ఎంతమంది? 2 సంవత్సరాలుగా ఇట్లాంటి చెక్క మీద కాళ్ళు ఆడియకుండా, చేతులు ఆడియకుండా, ఈ చెయ్యి ఇరిగింది కట్టుకట్టాను, పడి ఉండాను. దేవుణ్ణి దూషించటం, చావును కోరుకోవటం, నిద్రపట్టకి ఆడవటం, ఒక పక్క ఇట్లాగే చచ్చిన శవంలాగా పడుకుని వెనక భాగం అంతా కమిలిపోయి పుండ్లు పట్టడం, దుర్వాసన రావటం. ఇంత భయంకరమైన స్థితిలో ఆ బాధ తట్టుకోలేక దేవుణ్ణి దూషించటం, చావును కోరుకోవటం, చచ్చిపోతే బాగుండని ఇంట్లో మందులు తేలేక అమ్మోళ్ళ గొడవ, తాగొచ్చిన తండ్రి గొడవ, డబ్బులు లేక అమ్మబడే బాధ, ఆమె ఏడ్చే ఏడుపు, పిల్లోడు ఏమైపోతాడని పడే దిగులు, నాకు తగ్గని బాధ, నన్ను పట్టించుకుని నాదుడు లేక. అలాంటి సమయంలో సంసన్ పాస్టర్ గారు లాంటి వాళ్ళు మందిరములో నుండి ప్రవహించి నన్ను వెంటబడి పట్టుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వెంటబడ్డాడు. ఇట్లాంటి రోడ్లు ఉంటాయి కదా, ఈ రోడ్లో ఉండాడని చెప్పి అమ్మ ఇటు పోతే ఈయన పట్టుకుంటాడు, చర్చికి రమ్మంటాడు, ఇటు వద్దని చెప్పి ఆ రోడ్లో పోయేవాడు. ఆ రోడ్లో పోతే అమ్మ నువ్వు ఇటు వస్తారో నాకు తెలియదా, నేను అందుకు ఇటు వచ్చి నిలబడ్డాను. నేను అలా వెంటబడటం అనేది మనకు తెలీదు. దేవుని ప్రేమ మాత్రం మందిరములో నుండి ఉబికి ప్రవహించి పారి నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ లోయను తడిపిందంట. స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పాలా? నీవు కన్నీళ్లు గారిస్తే నశించిపోతున్న హృదయాలు, బద్దలైపోతున్న ఆ జీవితాలు, పాడైపోతున్న, పతనమైపోతున్న, అగ్నిగుండానికి వెళ్తున్న ఆ కుటుంబాలు దేవుని యొక్క ఓటకు తడిచి, దేవుని ప్రేమకు బంధించబడి దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం చెప్పండి. చెప్పాలా? మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా ఇందాక దొరికే కొడతాముడు. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్,
యెహోవా నిసి, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసి, యెహోవా రఫా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద. మూయబడిన ద్వారాలన్నీ తెరచుచున్నవాడా, ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడా. మూయబడిన ద్వారాలన్నీ తెరచుచున్నవాడా, ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడా. పనికిరాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా, పనికిరాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసి, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసి, యెహోవా రఫా. క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. హల్లెలూయా. మూయబడిన ద్వారాలన్నీ తెరవబడాలి యేసు నామములో. చెప్పండి అందరూ. ఎక్కడ మూయబడింది? గర్భమా, ఆశీర్వాదమా, ఆరోగ్య విషయంలో పడ్డాయా, ఏ విషయంలో అయినా సరే అది పేరు నువ్వు పెట్టుకో, తెరవబడాలి యేసు నామములో. యేసు నామములో కార్యం జరగాలి. అంతేకాదు ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడు మన యేసయ్య. స్తోత్రం. ఓడిపోతున్నా అనుకున్న ప్రతిసారి నువ్వు గెలుస్తావు. కొంతమంది నా మీద శత్రుత్వంతో ఏమన్నారు తెలుసా? పౌలను చచ్చిపోయాడు, పాస్టర్లే పౌలను చచ్చిపోయాడంట, అయిపోయిందంట. అంటే 2 లక్షలు పెడితే కూడా బ్రతకడన్న సిచ్యువేషన్లోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పుకున్న మాట ఏందంటే, బ్రతకడంట, అయిపోయిందంట, చివరి చూపు చూస్తున్నారంట అనేది స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే ఎవరైనా చివరిలో చూడాలనుకున్న వాళ్ళు వస్తే, చూడాలనుకుంటే వాళ్ళు చూస్తారు కదా బ్రతికుండప్పుడే అన్న ఉద్దేశంతో ఉండారు. అలాంటి ఓటమి అంచులు, ఏది ఇక అయిపోద్ది అనుకున్న అంచులో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంట? పనికి రాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా. పనికి రాదు, నేను నిలబడటానికే పనికిరాను, కూర్చోడానికి పనికిరాను, పడుకోవడానికి పనికిరాను, దేనికి పనికొత్తా అసలు నేను? చెప్పండి. అసలు దేనికి పనికి రాగలను నేను? పనికొచ్చే స్థితి ఏమన్నా ఉందా? డాక్టర్ గారు అన్నాడు పక్షవాతం వచ్చింది నీకు అన్నాడు. డాక్టర్ గారు అన్నాడు కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు అన్నాడు. డాక్టర్ గారు అన్నాడు లివర్ పాడైపోవచ్చింది అన్నాడు. ఇక ఒళ్ళు పెరగకూడదు అన్నాడు. తిన్నదేమో నడుము దగ్గర నుంచి పైకే కానీ కిందకి రాదు, కిందకి శక్తినివ్వదు. ఇలా ఎన్ని రోజుల నుంచి బతికేస్తున్నాను తెలుసా? అందరు చచ్చాడు అనుకోగానే మళ్ళీ నూతన ఉద్యోగంతో లిగుతున్నా. స్తోత్రం. చచ్చిపోయాడు, చివరి శుభ చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి జరుగుతుంది రండి, నాకు దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు అన్న. స్తోత్రం. చెప్పండి. సత్తాడు అనుకుంటే పెళ్ళేందిరా నాయన, పెళ్ళేడు చేసుకుంటానంటున్నాడు వీడు. సరే పెళ్లి చేసుకుంటా అంటే, నేను డాక్టర్ సమరం గారు ఏం చెప్పాడంటే, నువ్వు పనికి రావు పో, పెళ్ళే వద్దు అన్నాడు. నా మొహాన్ని అటు కొట్టాడు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకురా పో అన్నాడు. తీసుకొచ్చి అటు పడేసి పనికిరావు పో, మెడిసిన్ కూడా అక్కర్లేదు వెళ్ళి అన్నాడు. ఆ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మా ఊరు వెళ్ళేదాకా లోపల ఏడ్చుకుంటూనే వచ్చా. ఆ పనికి రావడని డాక్టర్లందరూ తేల్చేసిన, పనికి రావురా నువ్వు అని మనుషులందరూ తీసేసిన ఆ పనికిరాని ఈ చెట్టు కోసం ఓట ఊబికి బయలుదేరి వచ్చింది. స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలలో అది జరగకపోతే నీ ఉపవాసం వ్యర్థం. దేవుని సంకల్పం నీకు అర్థం కాకపోతే, దేవుని ఉద్దేశం నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవడం వ్యర్థం. ఆరోగ్యం ఇచ్చాడు,
సంపద ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఈ చెయ్యి ఇరిగిన చెయ్యి, నడుము విరిగింది, కాళ్ళకు రాడ్లు వేశారు, మెడకు 2 సార్లు పెద్ద ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నా. ఆపరేషన్ అంటారో ఇంకో ఏమంటారో నాకే తెలియదు. 8 నెలలుగా నేను ఈ బాధ అనుభవిస్తున్నా. అయినా ప్రభు కృపలో ఈ 8 నెలల్లో పెట్టిన ప్రార్థనలో అంతకుముందు ఆరోగ్యం బాగున్నప్పుడు పెట్టలేకపోయా. స్తోత్రం చెప్పండి. అరే ఏంది చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ఇట్లాంటి ఏముండవా? దేవుని కార్యాలు కనపట్టలేదా మనిషి రూపంలో? స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టాలా. మూయబడిన ద్వారాలన్నీ నీకోసం తెరుస్తాడు. ఓడిపోయే అంచుల నుంచి నీకు విజయాన్ని ఇస్తాడు. పనికి రాని నీ జీవితాన్ని పనికొచ్చేలాగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు బావి దగ్గరికి వచ్చింది సమరయ స్త్రీ. ఎవరికి పనికొచ్చిందామె? ఎవ్వరికి పనికిరాంది. పాపాత్మురాల అనుకుని పేరు. యేసయ్య ఆయన దగ్గరికి వచ్చాడు. ఓట ఉబికి పనిగట్టుకుని నడుచుకుంటూ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఎంతో విచిత్రంగా ఉండిద్ది. ఆహారం తీసుకొచ్చి పెట్టండి అయ్యా అన్నం. ఎంతమంది పోతారు? చర్చిలో ఉన్న వాళ్ళందరూ పోతారా? చెప్పండి, పోతారా? ఆడేందో మరి అందరూ యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయారు విచిత్రంగా. నాకు ఆకలి అవుతుంది, ఏదన్నా ఉందంటే తెస్తాం ఆగయ్యా అని. ఇప్పుడు అయ్యగారు ఆకలి అవుతుంది, లేదు నేను ఆకలి అవుతున్నాను అనుకో, ఆమోస్ అన్న గారు చెప్పంగానే మీలో ఒకళ్ళు పోయి తీసుకొస్తారు. అమ్మగారు కానీ పరిచర్యలో ముందుండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. కానీ వీళ్ళు వచ్చేలోపు ఆయన ఆకలి తీరిపోయిందంట. స్తోత్రం చెప్పండి. నీ ఆకలి తీర్చే మాటలు యేసయ్య దగ్గర ఉండే. ఉపవాసాలు ఉండగానే ఆకలి అవ్వదు. మా సంఘంలో నేను చెప్తాను, నాకు ఆకలి అవుతుందన్నాడు. 12 గంటలకు ముగిస్తామని టైటిల్ పెడతాం కదా, 1:30 అయింది. 12 గంటలకు ముగిస్తే అన్నది 1:30 అయింది. చూసుకుంటూ ఉంటారు. యేసయ్య దగ్గర కూర్చున్న వాళ్ళకి 3 రోజులైనా ఆకలి అవ్వలేదు, నీకేంది 1:30కి ఆకలి అవుతుంది? అసలు వాక్యం వింటున్నావా లేకపోతే ఇంకెక్కడైనా ఉంటున్నావా అని ముందు అసలు ఆకలి వేసంగా దేవుడు ఎరుగు. ఈ తిట్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు, అసలు ఆకలి గురించి వద్దన్న మీ ఇష్టం. మళ్ళీ బల్లారాధన ఇవ్వాలి. ఈ 1:30 అయిపోయిన తర్వాత మళ్ళీ అరగంట పైన బల్లారాధన ఉంటుంది. చూడండి 2:30, 3 అయితే ఏంది అయ్యగారు 3 చేశాడా? దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు పాస్టర్ గారు వాళ్ళు. ఈరోజు 3 అయిందా? అయ్యిందయ్యా, ఈరోజు వదలలేదు. నేనంట యేసయ్య మాటలు వింటూ ఆయనతో ఉపవాసం ఉండి ఆయనకి 40 రోజులైనా మంచినీళ్ళు గుర్తురాలా, అన్నం గుర్తురాలా. వాక్యం వింటా కూడా నీకు గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయంటే నువ్వు అసలు దొంగవి. వాక్యం వింటలేదని అర్థం. అసలు వాక్యం వింటుంటే యేసయ్య ఏం చెప్పాడు? ఆమెకి వాక్యం చెప్పి నా కడుపు నిండిపోయింది, మీకు తెలియని ఆహారం ఉందన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పాలా. పనికిరాని ఈ జీవితాన్ని దేవుడు పనికొచ్చేలాగా మారుతాడు. ఆ పనికిరామిని ఊర్లోకి పంపించాడు. ఓట దేవుని మందిరంలో బయలుదేరింది. ఆ ఓట ఆకుండా ఊరిలోకి వెళ్ళింది. ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గర తెచ్చింది. స్తోత్ర. నాకు తెలియక అడుగుతా, ఆ సమరయ స్త్రీ కంటే నువ్వు ఎక్కడ తక్కువ కాదు కదా? తక్కువ ఎక్కువ ఇడిదిరుగురా ఇడిదిరుగు. ఒక అట్టాగే కూర్చుంటే చర్చిలో మెయిన్ వ్యక్తి అంట, నాకు అది తెలీదు. నీ మూలన సంఘం మొత్తం వాడైపోతుంది. ఇడిదిరి కూర్చోడం ఏంది, నేను ఎట్టున్నానన్న. ఆ వెంటనే ఏమన్నా తెలుసా, మెయిన్ వ్యక్తులు కదా వాళ్ళు, మెయిన్ వ్యక్తులు నోరు ఆగదు. ఎమ్మటే నా వల్ల సంఘం మొత్తం పాడవుతుంది. ఎవరు పాడారు చెప్పండి. క్రమం లేదు అసలు. ముందు ఇడిదిరుగో లేకపోతే బయటికి పో చర్చిలో నుంచి అన్న. అంతే నోరు ఎత్తకుండా అందరూ అనుకుంటున్నారు పౌలు నన్ను పంపించేస్తారేమో, పౌలు నన్ను పంపించేస్తారు. వామ్మో వీళ్ళ మీదకి లేచాడు ఏంది అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ వారం నుంచి అటు కూర్చుంటే ఒట్టు పెట్టు, గాళ్ళలో దెయ్యం ఉంది. కాసేపటికి వాక్యం వినకుండా, అందుకని అమ్మాయిని అడి తిప్పింది. స్తోత్రం చెప్పండి. పనికిరాని వ్యక్తివే అని ఎవడైనా అన్నీ నిన్ను యేసయ్య పనికొచ్చే వ్యక్తిలాగా మారుస్తాడో. ఓటమి అంచుల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. నేను ఎన్నిసార్లు చచ్చిపోయేదాకా వెళ్తాను, బతికి బయటకు వస్తాను. మందిరం కడటానికి అంతే చేశా, ఇప్పుడు ఆశ్రయం కట్టడానికి చూస్తున్నా, బైబిల్ కాలేజీ కట్టడానికి చూస్తున్నా. ఒక్క రూపాయి కూడా నేను
ఒక్కళ్ళ దగ్గర కూడా నేను చేయి జాపి అడగల, ఓన్లీ సంఘమే. కానీ సంఘం ఇచ్చానని చెప్పుకోలేదు. మీ దైవజనులాగే అనుకోండి. మీ గురించి నాకు తెలీదు, నేను మొదటిసారి వచ్చాను మీకు. అన్నగారు నన్ను ప్రేమించి ఆహ్వానించారు. నేను మాత్రం ఆత్మలో వివేచించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇది దేవుడే సాక్షి. స్తోత్రం. సహకరించేటువంటి చిన్న మందను పెట్టుకొని ఘనమైన కార్యాలు చేయాలంటే ఓడిపోతాడు. ఎలా సాధ్యం అనుకున్నవాడి చేత ఇది సాధ్యమే అనేటట్టు చేయగలడు. స్తోత్రం. అదే దేవుని గొప్ప కార్యం. దేవుని మందిరములో ఓట బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? అసలు అక్కడ ఏముందో చెబుతా. షిత్తీము అనే ప్రాంతంలో ఏముందో చెబుతా. అది చెప్పిన తర్వాత అంత భయంకరమైన స్థితిలోకి దేవుని వాక్యం ఎలా ప్రవహింపజేయాలనేది నువ్వు నేర్చుకోవాలి. నా తర్వాత అనేక మంది దైవజనులు వస్తారు. వారు కూడా నిన్ను ఆ ప్రవాహంలోకి ప్రవహించేలాగా మీకు నేర్పెడతారు. స్తోత్రం చూద్దామా? దేవుని బిడ్డ, సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 15వ వచనాన్ని. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె సూరు కుమార్తె. మిద్యానీయులలో ఒక గోత్రమునకు. చూడండి, ఇక్కడ 2 ముక్కలు పోయినట్టుండే కయ్యా. విషయం ఏందో చెప్తున్నాడు వినండి. 1వ వచనంలో ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా అనంది. ఒకసారి తలపైకెత్తి చూడండి అమ్మా, ఒకసారి తలపైకెత్తి చూడండి. బాగా వినాలి, మనసు పెట్టాలి. కన్నులు ఎటు చూస్తున్నాయో దైవజనుడి వైపు చూస్తే వాక్యం మీద శ్రద్ధ కాదని, ఏ వైపు చూసినా కానీ వాక్యం మీద నీకు శ్రద్ధ లేదని అర్థం. ముందు నువ్వు తెలుసుకో. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై కానాను దేశానికి వెళుతున్నారు. ఇక కొద్దడుగులు వేస్తే యోర్దాను నది దాడతారు. అది దాడితే కానాన్లో అడుగుపెట్టినట్టే. ఆ అడుగు పెట్టడానికి ముందు వీళ్ళు వచ్చినటువంటి ఆ ఊరి పేరు షిత్తీము. ఈ షిత్తీములో అనే ప్రాంతంలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారట. ఇశ్రాయేలు ప్రజలు వస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని శూర కార్యాలు చూసి వచ్చిన వాళ్ళు, దేవుడే ముందు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించినోళ్ళు. అలాంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నడిపింపులో ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఈ షిత్తీము ఒక్క క్షణంలో మార్చేసింది. ఏమని మార్చిందో తెలుసా? వాళ్ళ భక్తిని కోల్పోయేటట్టుగా, వాళ్ళ ప్రార్థనని విడిచిపెట్టేటట్టుగా, వాళ్ళు పాపములో పడేటట్టుగా చేసేసిందంట. ఎన్నో రోజులుగా కాపాడుకుంటున్న భక్తి 2 విషయాలు దేవుడికి నచ్చవు. దేవుడు కాని వ్యక్తిని దేవుడిగా పూజించటం, ఆ విగ్రహము దగ్గరికి వెళ్ళి అర్పించిన వాటిని తినటం దేవునికి నచ్చదు. వ్యభిచార సంబంధమైన పాపం కూడా దేవునికి నచ్చదు. ఈడ ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉంటే ఈ ప్రజలు ఎదురయ్యారు. ఎవరు? షిత్తీము ప్రాంతంలో ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరు పడిపోవటం ప్రారంభించారు. దేవుని ప్రజలను పాడు చేసేటువంటి ప్రాంతం, దేవుని ప్రజల భక్తిని నాశనం చేసే ప్రాంతం షిత్తీము. దేవుని ప్రవాహం అదే ప్రాంతంలోకి వస్తుంది. అదే సమయంలో దేవుడు అంటే భయం లేకపోతే అక్కడికి ఏమొస్తుందట? 2 విరుద్ధమైన భావాలని చెప్పేందాగా. ఒకటేమో దేవుని కృప ప్రవాహంలాగా వచ్చి వారిని తాకి రక్షిస్తుంది. మరో కోణంలో దేవునికి అవిధేయులైన వారు, ఆ కానాన్లో అడుగుపెట్టడానికి వీలు లేని వాళ్ళు ఈ పరీక్షలో నిలబడిపోయి ఓడిపోయే వాళ్ళు అక్కడ బయటపడిపోతున్నారు. స్తోత్రం చేద్దామా? ఏం జరుగుతుందో కథ చెప్తాను. కథ చెప్తేనే మీకు అర్థమైంది. సమయం లేదు నాకు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు యుద్ధంలో వస్తూ ఉండారు. ఈ షిత్తీము ప్రాంతం దగ్గరికి, పొలిమేరల దగ్గర ఇశ్రాయేలీలు ఆగారు. ఇశ్రాయేలీలకి యుద్ధ సన్నద్ధులై వచ్చినటువంటి వేళల్లో నాయకులు అన్నవాళ్ళు ముందుంటారు. ఉంటారా?
ఫస్ట్ ఎవరు ఉంటారు? నాయకులే ఉంటారు. ఈ నాయకులు ముందుండగా బిలాము అనేటువంటి దైవజనుడు డబ్బు కాశపడి దేవుని ప్రజల్ని ఎలాగ నాశనం చేయాలో, ఎలాగ పాడు చేయాలో ఈ ప్రజలకు చెప్పాడు. బాలాకు అనే రాజుకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాజుగారు మీరు చంపలేరు. స్తోత్రం. 24వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని చాలా దీవించటం దేవుని దృష్టికి మంచిదని తెలిసిపోయినాక అన్నాడు, ఓ బాలాకు రాజు, నీ తరమైపోయినా కానీ నువ్వు గెలవలే వాళ్ళ మీద. వాళ్ళు దీవించబడ్డ జనాంగం, వాళ్ళు రక్షించబడిన జనాంగం, వాళ్ళు దేవుని కౌగిలిలో దాచబడి దేవుని నడిపింపుతూ నడుస్తున్న జనాంగం. వాళ్ళను నువ్వు చంపలేవు, వాళ్ళకి ఎదురైతే నువ్వు చస్తావన్నాడు. స్తోత్రం చెప్పాలా? ఆ మాట అన్నాక, మరి నేను పిలిపించింది ఎందుకు, ఇంత డబ్బు ఇచ్చింది ఎందుకు చెప్పు, అంత డబ్బు ఇచ్చింది నాకు నువ్వు ఇదే నేను న్యాయం చేసేదంటే, రహస్యంగా చెవిలో ఏం చెప్పాడంటే, నువ్వు చంపలేవు కానీ వాళ్ళ దేవుడే చంపే ఒక ఐడియా నీకు చెబుతా. ఎవరిని? నిన్ను నీ దేవుడే చంపే ఐడియా. మనల్ని కాదు, అక్కడ ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీలను చంపాలని దీవించిన దేవుడే దీవెనను పక్కన పెట్టి మరణాన్ని తీసుకొచ్చి చెయ్యాలంటే నువ్వు ఆ స్త్రీలను పంపించి పాపం చేపియండి, విగ్రహారాధన దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకి ఆ దేవుడికి పెట్టిని తినిపియండి, మీరేం చేయకుండానే దేవుడు చంపేస్తాడు, అది మీరు గెలిచే పద్ధతి అని ఈ దైవజనుడు దీవించబడిన జనాంగం గురించి చెప్పాడు. ఈ వచనాల తర్వాత అనుకూలంగా ఉంటే చెప్తా, ఇప్పుడైతే సమయం లేదు కనుక నేను వచనాలు చెప్పట్లా. ఈ మాట చెప్పినాక రాజుగారు నాయకుల్ని పిలిచాడు. మీ ఇళ్లలో ఉన్న కుమార్తెలు బయటకు రావాలి, కన్యకులు బయటకు రావాలి. వచ్చారు. వస్తే వాళ్ళకి చెప్పబడిన మాట ఏంటంటే, మీరు ఎలాగైనా యుద్ధ సన్నద్ధులై మన ఊరు పొలిమేరలో ఉన్నవారిని లాలించి ఆడించి వారిని మాయ చేసి మోసం చేసి మీ తంత్రముల చేత మీ మంత్రముల చేత వారిని వశపరుచుకొని పాపంలో పడేగా చేయాలన్నాడు. ఆ మాటకి ఆ దేశపు మీద ఉన్న భక్తులు, అమ్మ చచ్చిపోతాం, వాడు మనందరం చంపేస్తారని తల్లిదండ్రులు చెప్పారో ఏమో తెలియదు, వాళ్ళు ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చేసారు. ఏంటయ్యా చెప్పన, ఊరి పొలిమేరలో ఉన్న నాయకుల్ని వాళ్ళు ఎలాగైనా మోసం చేసి తంత్రంతోనో కుయుక్తితోనో అందముతోనో వాళ్ళని పడేయాలి. బాగా అర్థం చేసుకోండి, నువ్వు నా శత్రువి, నేను నీ శత్రువుని, నేను తొందరగా లొంగుతానా? అమ్మా ముందే ఉండర్రా, ఏదో ఒకటి చెప్పండి రా, ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు బాగా చెబుతారని పేరు, వెనకుండా వాళ్ళు కొంచెం తక్కువని పేరు, వాళ్ళు బాగా చెబుతున్నారు, మీరేంది అంటే ముందుండ వాళ్ళని చూడమనా? అసలు ఏం తెలివితేటలో బా, దేవునికి స్తోత్రం. చెప్పరేది మరి మీరు, మీకు మొత్తం తెలుసా? తెలిసినా చెప్పండి. ఆ ఊరు ఇప్పుడు ఒక స్త్రీ కన్యకైనా సరే, అందమైన అమ్మాయి అయినా సరే, ఊరు ముందుకొచ్చి రండయ్యా రండి అని అంటే నమ్ముతాడా? సామాన్యుడైనా నమ్ముతాడా? ఎందుకు నమ్మడు? వాళ్ళు మా శత్రువులు, నేనేమో ఈ జనాంగానికి నాయకుడిని. ఏ విషయంలో నాయకుడిని? సైన్యమునకు నాయకుడిని, యుద్ధము చేయవలసిన నాయకుడిని నేను. అసలు యుద్ధ సన్నద్ధులకు వెళ్ళినప్పుడు తనోడిని కూడా నమ్మలేడు, శత్రువుని ఎలా నమ్ముతాడు? క్షమించలేడు. కొద్ది రోజులు ఎక్కువ రోజులు పట్టిందో, మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే నగ్నంగా వారి ముందు నిలబడి, మా దగ్గర కత్తులు లేవు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు, మేము మిమ్మల్ని ఇష్టపడుతున్నాం, దయచేసి రండి రండి అని వాళ్ళని ఎలాగ పడవేశారో మొత్తానికి పడిపోయారు. నాయకులుగా నిలబడి, యుద్ధ సన్నద్ధులుగా నిలబడి, దేవుని కోసం ఓ రోషం కలిగి యుద్ధాలు చేసుకుంటూ అక్కడ దాకా వచ్చినటువంటి వీళ్ళని పడదోయగలిగినటువంటి ప్రాంతం అది. అంతేకాదు, ఇంత ప్రేమగా మేము ఉన్నాము, నీ కోసం ఇంత వచ్చాము, మా వల్ల మీకేం హాని కలగలేదు, మీరే సాక్షులు కంటే అవును, అయితే మా గుడి దగ్గరికి రండి. అది 2వ వచనంలో ఉంది, 3వ వచనంలో ఉంది, మా గుడి దగ్గరికి రండి, మేము బలి ఇవ్వబోతున్నాం, వాటిని తినండి అని చెప్పారు.
చదివిచ్చిన వచనంలో 15వ వచనంలో కొజ్బీ అని రాయబడింది అమ్మాయి పేరు. మిద్యానీయుల నాయకులలో ఒక నాయకుడు కూతురు పేరు అని. నీకు నేను అందుకని నాయకుల గురించి మాట్లాడుతూ వచ్చా. చంపబడ్డ వ్యక్తి కూడా ఒక నాయకుడే. ఇటుపక్క నాయకుడు కూతురు వచ్చింది, ఇటుపక్క నాయకుడు వచ్చాడు. వీళ్ళిద్దరు వల్ల 2 జరగకూడని జరిగినాయి. 24,000 మంది తెగులు చేత చచ్చారని రాయబడింది. 4వ వచనంలో చదువుదామా? 5వ వచనం 4వ వచనంలో, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా చాలా ఒక్క నిమిషం. ఎవరినట? అధిపతుల్ని అన్నాడు. ఎవరిని? సూర్యునికి ఎదురుగా అధిపతులందరినీ ఉరిది మోషే అన్నాడు. అధిపతులను పడద్రోసేటువంటి ప్రాంతం. ఓ పక్క దైవజనుడు పడిపోయాడు, ఓ పక్క అధిపతులు పడిపోయారు, ఓ పక్క సైన్యం పడిపోయింది. సైన్యంలో కొందరు బలహీనమైన వాళ్ళు ఏకంగా ఆ యొక్క విగ్రహాల దగ్గరకు వెళ్ళి అర్పించిన వాటిని తినేసి వచ్చారు. దేవుని ఉగ్రత వచ్చేసింది. అంత భయంకరమైనటువంటి ప్రదేశం అది. ఆ పరీక్షలో కనుక వాళ్ళని చంపి వాళ్ళు పెట్టినటువంటి పరీక్షలన్నిటికీ నెగ్గి వాళ్ళందరినీ హతము చేసి ముందుకు వచ్చినట్టయితే వీరుల్లాగా 24,000 మంది కానాన్లో అడుగు పెట్టేవాళ్ళు. ఒక్కడుగు ముందుందనంగా భక్తిని పోగొట్టుకుంటున్నారు చాలామంది. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చేద్దామా? నీవు నేను అలాంటి వాళ్ళం కాకూడదని. మీకు తెలుసా, కొత్తగా వచ్చిన వాళ్ళేమో సూపర్గా పనిచేస్తారు, సహకారంగా ఉంటారు. సీనియర్లకు చెప్తున్నా, ఇక్కడ ఎవరో ఏందో నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నాడు. నువ్వు చాలా రోజుల నుంచి వస్తున్నావు, ఈ సంఘం యొక్క క్రమం నీకు తెలుసు, కానీ బద్ధకం వచ్చింది, వినటానికి విసుగొచ్చింది, చెవులు దేవునికి కాకుండా వేరే వాటికి అప్పచెబుతున్నావు, సహకరించడానికి ముందుకు రావట్లేదు. వచ్చేవారికి నువ్వే ఒక గుదిబండ అడ్డుబండ అయిపోయావు. ఆమె మీటింగ్ పెడితే వాళ్ళ ఆయన 5,000 ఇస్తానంటే ఏమంటుంది? మన దగ్గర డబ్బులు అడిగి 1,000 రూపాయలు ఇద్దాం అంటుంది. ఆయనకి ఎంత తెలుసా? ₹1,00,000 ఉద్యోగం. ₹1,00,000 ఉద్యోగం గల వాడు ఒక 5,000 ఇలేడా? ఆయన చర్చికి రాడు, జరుగుతున్న పరిచర్యలు చూసి 5,000 రాసుకోండి పాస్టర్ గారు ఇస్తలే అన్నాడు. భార్య ఏమంటుంది? చర్చికి వచ్చి బాప్తీసం తీసుకుని నడిచే మనిషి ఏమంటుంది? సీనియర్, నీకంటే నాకు ఎక్కువ తెలుసు, వెయ్యేవండి పాస్టర్ గారు, మా దగ్గర అప్పులు ఎక్కువైపోయి ఇబ్బందులు ఎక్కువైపోయాయి అంటుంది. దేవుని బిడ్డ, చాలా రోజుల నుంచి వచ్చి నీకు నిరుత్సాహం ఏర్పడకూడదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళంట, ఆ పేరు నీ జీవితంలో ఉండిపోవాలి. స్తోత్రం. ఆ చురుకుదనాన్ని తెచ్చే ఒక చెవులకి మీరు ఎద్దు దున్నే సమయంలో కింద ఒకటి కొడతారు కదా, ఏంటదమ్మా? నాడు. అది కొద్ది రోజుల తర్వాత పాడైపోయి మట్టి పోయి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు ఒక స్పెషలిస్ట్ని తీసుకొస్తారు. ఏం చేస్తాడు? ముందు మొత్తం దాన్ని మొత్తం చెక్కి వదిలిపెడతాడు. చెక్కి లోపల కుళ్ళు ఎక్కడుందో ఆ కుళ్ళింది కూడా బయటకు వచ్చేదాకా చెక్కి, ఆ తర్వాత మళ్ళీ దానికి ముళ్ళు గుచ్చుకోకుండా దానికి మళ్ళీ ఇనుము అనేది ఒక బద్ద లాంటిది తీసుకొచ్చి కొట్టి వదిలేదు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ ఎద్దు నీవైతే కల్మషం అంతా చెక్కేసి ఇవి. స్తోత్రం. ఏది ఎక్కడ దాగిందో ఆ స్పెషలిస్ట్కి తెలుసు, ఆయన యేసయ్య. స్తోత్రం. అంతరంగ విరిగి నీతో మాట్లాడుతున్నాడు కదా, చెవులకు పట్టినది, మనసుకు పట్టింది, హృదయానికి పట్టిన ఆ యొక్క బద్ధకాన్ని తీసివేయి. చురుకుగా ఉండాలా. ప్రారంభ సమయం అసలే 7 to 9:30 అయితే 8 గంటలకు వస్తున్నావేంది? టైం తెలీదు. అదే ట్రైన్కి అయితే వెళ్తావా? కూలికైతే వెళ్తావా? 200 ఇచ్చే కూలికి ఆటో అక్కడ పెట్టారు అంటే వెళ్తావా? ఆటో నేను వచ్చేదాకా ఆపమని అన్నావు అనుకో, ఆ వచ్చింది పోతే పోయింది, ఆడ పని వెళ్ళిపోతాడు. కూలికి లేని అంత రెస్పెక్టు దేవుని మందిరానికి ఇవ్వలేకపోతున్నావు, దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నావు, దేవుని ప్రార్థనలో గడపడానికి ఇవ్వలేకపోతున్నావు. నీ విషయమే ఇశ్రాయేలు ప్రజల మొత్తానికి నింద ఏర్పడుతుంది. ఇశ్రాయేలు ప్రజల మొత్తానికి ఓటమి అనే ఒక చెడ్డ పేరు వస్తుంది. 1,000 మంది చచ్చిపోవటానికి కారణం నువ్వు అవుతావేమో.
జాగ్రత్త, జాగ్రత్త. ఎంకరేజ్ చేసే వ్యక్తి అవ్వాలా. ముందు నిన్ను రక్షించింది ఎందుకు తెలుసుగా? ముందు నువ్వు నడుస్తే అనేకులను నడిపించడానికి. అదే ఈరోజు చెప్పన్న మాట. ఇక్కడ నుండి ప్రవహించే ప్రవాహం నీ ద్వారా ఊరూరు వ్యాపించాలా. నీ దైవజనుడు అనేక స్థలాల్లో ప్రార్థనలు పెట్టేలాగా నువ్వు సహకరించాలా. రయ్యా మా దగ్గర పెట్టు, అందరూ వచ్చేటట్టు నేను చేస్తా అనాలా. ప్రతి ఇంటింటికి తిరిగి నువ్వు పిలవాలా. ఒక ఆమె అంది, పాస్టర్ గారు వద్దన్నాడు. మేము ఒక ఊరు వెళ్తే వద్దంటే నేను అన్నా, ఏం కాదు, ఎవరు రాకపోయినా మన వరకు పెట్టుకుని గాల్లో చెప్పి వెళ్దాం. గాలి పోయి వాళ్ళకి సాక్ష్యం చెప్పింది, నీకెందుకు నువ్వు అన్నా. పాస్టర్ గారు ఇంత మాట అన్నాడని చెప్పేసి పాస్టర్ గారు అక్కడున్న పాస్టర్ గారు ఎవరిని తీసుకెళ్ళదు, ఎవరి ఇంటికి చెప్పొద్దు అన్నాడట. ఏ ఇంటికి నువ్వు తిరిగి చెబితే ఒప్పుకొని అన్నాడట. నేను అన్నా, ఏ ఇంటికి వద్దు, ఈ నడి రోడ్లో మనం గాలికి చెబుదాం, గోళ్ళకి చెబుదాం, అవి నోరు తెరిచి సాక్ష్యం చెబుతాయి వాళ్ళకి. నీకెందుకు, నువ్వు వచ్చేసి నేను పెడతాను అన్నాను. పెట్టా. ఎవ్వరు పిలవకుండా 200 మంది దాకా వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఆమె నిలబడింది. ఆశ్చర్యకరంగా దేవుడు మాట్లాడాడు అక్కడ సభలో. మళ్ళీ పెట్టండి అని అడుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. చెప్పరా బిడ్డ, నీవు ఈ మందిరంలో రేగిన మంట ఇది ప్రవహించాలి, ఆగకూడదు. అందుకే ఈ వ్రత దినాలు. స్తోత్రం. నిన్ను రేపడానికి ఎక్కడెక్కడ నీకు బద్ధకం ఏర్పడుతుందో అదంతా సరి చేయటం. లేకపోతేనా, నేను చెప్పాను చర్చిలో ఒకళ్ళకి చెప్పా, సరిగ్గా లేవు నువ్వు, దేవుడు నిన్ను కొడతాడన్న. ఎప్పుడు చూసినా పాస్టర్ గారు కొడతాడు అంటాడు. చెప్పిన మాట వినకపోతే కొడతాడు. అంతే, నిన్ను కాపాడే వ్యక్తి ఎవడు లేడు, కొడతాడు, నువ్వు మారాలి అన్న. అంతే అంటాడులే పాస్టర్ గారు అనుకుని ఆగింది. కొట్టాడు. ఈ మాట డైరెక్ట్ చర్చిలో చెప్పా కదా, అందరు విన్నారు. కొట్టింది అందరు చూశారు. అవసరమా? వ్రత దినాలు అయిపోయేలోపు నువ్వు మండుచున్న అగ్నిలాగా మారాలా. స్తోత్రం. నువ్వు ఒక వాయువులాగా మారాలా. మీరే ఏందట, అగ్ని, వాయువు, దూతలు అని మీకు దేవుడు పేర్లు పెట్టి మిమ్మల్ని ఇక్కడ నుండి ప్రవహింపజేయాలి. ఊరక వచ్చి కూర్చుని పోవడానికి కాదు ఇది పెట్టింది. వేల రూపాయల ఖర్చు. ఇంత ప్రయాసపడుతున్నటువంటి ఈ మందిరంలో ఏ బాధ్యత లేకుండా వచ్చిపోవడానికి కాదు, తుప్పులాగా వేస్ట్ లాగా నువ్వు ఉండటానికి వీల్లేదు. ఉంటే రోషం కలిగిన నేను దైవజనుడు అడుగుల్లో అడుగేసే వ్యక్తిలాగా ఉంటాను అనాలి. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చావు, అధిపతులు ఇదిగో దేవునికి అవమానం తెచ్చేలాగుంటే ఫినెహాసు లేచాడు, ఈటను తీసుకున్నాడు. అసలు విచిత్రం ఏందో తెలుసా, అందరూ ఏడుతాడు కూర్చుంటే ఈ నాయకుడికి ఆ నాయకురాలికి కూతురికి అలాంటి మనసు వచ్చేసింది. వెళ్ళారు, పడితే చచ్చిపోయింది. దేవుని కోపం ఆగిపోయింది. స్తోత్రం చెప్పాలా. నా మీదకి వచ్చిందండి దేవుని కోపం చాలాసార్లు. నా సంఘం, ఇలాంటి పాస్టర్లు, నేను మంచం మీద పడి ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు దేవుణ్ణి తిట్టానో. అసలు దేవుణ్ణి నేను నమ్ముకుని ఎట్ట నమ్ముకున్నా నాకు తెలియదు. నాకు అసహ్యం. నేను ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు, ఏ చెడ్డ అలవాటు నాకు లేదు. అంత పక్కడ్బందీగా ఉన్నప్పుడు నేను పడ్డా. చచ్చిపోతావని డాక్టర్ చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత బతకవయ్యా, ఈ పుండ్లు పెరుగుతూ ఉండి అన్నాడు. 2001 మే నెల 21, ఇప్పుడు 2025కి 25వ సంవత్సరంలో సత్తాడన్న డాక్టర్లే ఆశ్చర్యపోయారు. నేను మాత్రం సావను. స్తోత్రం చెప్పండి. ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. దేవుడు చెప్పాడు నాకు, అవన్నీ చేసేదాకా నేను చావను. నేను ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడా, పనికి రాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా, పనికి రాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రఫా. నా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా.
చీకిపోయిన మొద్దును చిగురింపు చేయువాడా, శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా, చీకిపోయిన మొద్దును చిగురింప చేయువాడా, శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా, అవిసిపోయిన గుండెను మంచువలే వాక్యముతో నడుపుచున్నవాడా, అలిసిపోయిన గుండెను మంచువలే వాక్యముతో నడుపుచున్నవాడా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసీ, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసీ, యెహోవా రఫా, మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా, మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అంత భయంకరమైన పతనం కలిగిన స్థితి అది. ఆ ఊరిలో కంట ఏం ప్రవహించిందంట చెప్పండి, నీకు ముగిచ్చేస్తా. యెహోవా మందిరంలో నుంచి నీటి ఓట ఉబికి అది పారి ఆ శక్తి అంత భయంకరమైన ప్రాంతంలోకి ప్రవహించింది. అప్పుడు ఏమైందో తెలుసా, అక్కడ తుమ్మ చెట్లన్నీ మళ్ళా బ్రతకవు అన్నారు, చీకిపోయిన మొద్దులు అవి. ఇప్పుడు ఈ ప్రవాహ రాంగంలో ఏమైందంట, నేనబ్బాదే డాక్టర్ పెళ్ళికే పనికిరాడంటే నాకు 3 పిల్లలు పుట్టారు. స్తోత్రం చెప్పండి. నన్ను అందరు తిడదామని చూశారు. ఎందుకు, ఈడు పనికిరానోడు, పిల్లలు లేరు పాడు లేరు అని నా భార్యని తిట్టాలనుకున్నారు. ఆ అమ్మాయి మంచి విశ్వాసరాలు. మరి ఆ సేవకురాలుని నన్ను ఏదో అందామని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? 3 పిల్లల్ని ఇచ్చాడు. దేవుని మహాకృపలో సేవకుల్ని ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు. చీకిపోయి మాంసం పడిన అనుభవం గలవాడిని నేను. ఆ చీకిపోయిన దాంట్లోంచి పురుగులు వస్తే చూసి కన్నీళ్లు పెట్టుకున్నవాడిని నేను. కాలు లోపల బెజ్జం పడితే ఇంత దూరం వెళ్ళిపోతా, లోపల ఎముకకు తగులుతుంటే కుళ్ళిపోయిన వాసన వస్తుంటే ఆ వాసన చూసి మా అమ్మ ఎక్కడ బాధపడిద్దని ఆ చీకిపోయినటువంటి శిథిలమైపోయినటువంటి జీవితం నాది. అందుకనే నేను ఈ నా కోసం రాసిన పాట దైవజనులు ఎవరు రాశారో తెలియదు, కానీ తెలిస్తే నేను ఆయన పేరు చెప్పేవాడిని. ఎవరన్నా ఈ పాట, దేవుని సన్నిధికి వచ్చావు, చీకిపోయిన అనుభవంలో నువ్వు ఉండగానే దేవుని ప్రవాహం కనుక నీ దగ్గరికి వస్తే చిగురు పెట్టి శపితమైపోయిన దానివైనా మళ్ళా పళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాలా పళ్ళు, 3 పళ్ళు వచ్చినాయి. 5 సంఘాలు అయినాయి, 6 సంఘం అవ్వబోతుంది, మళ్ళీ ఇంకా సంఘాలు ఎత్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి మీరు మొద్దులాగుంటారా? మొద్దు కదలదో, ఎవరు నెట్టినా నో, ఈ కుర్చీ నాది, ఇక్కడ నేను చేరేసుకున్నా. నువ్వు చీకిపోయిన స్థితిలోకి వెళ్ళిపోగాక నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. అవకాశం ఇయ్యి, నిన్ను చెక్కాలనుకుంటున్నాడు. నిన్ను మళ్ళీ నూతనమైనటువంటి వ్యక్తిగా మలిచి నీ ద్వారా ఒక ప్రవాహాన్ని ప్రవహింపజేయాలనుకుంటున్నాడు. అందుకోసమే ఈ వ్రత దినాలు. స్తోత్రం. ఏమైందో తెలుసా, ఈ తుమ్మ చెట్టు మళ్ళీ ఏమైందంట, మందసంగా దేవుని సన్నిధికి వచ్చింది. స్తోత్రం. ఇక నేను ముగిస్తున్నాను. గంట టైం అన్నారు, గంట అయిపోయింది. అయితే ఒక విషయం చెప్పి ముగిస్తా. ఈసారి మీరు ఎక్కువసేపు కూర్చోకూడదని దైవజనుల బాధ, అది నాకు నచ్చల. నేను అతిథిని కనుక ఈ చేత కాదు కనుక ఆగుతున్నా. కానీ మీరు మాత్రం ఆ మాట అనకుండా చెయ్యాలా? చెప్పండి. అసలు చెప్పరు కదా, ఒప్పుకోరు. ముందోళ్ళు లేచిపోతారు అనుకుంటా. ఎంత చెప్పేది, ఆయన చెప్పలేక మాకు ఈ జాతి చెప్పించాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. యేసు నామంలో దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అన్నయ్య జీవితం ఒక్క మాట కూడా నేను చెప్పను, ఎవరు చెప్పినా చెప్పను. నాకు ప్రేరేపణ లేని మాట ఇది చెప్పు అంటే ఒక పాస్టర్ గారు నేను చెప్పకుండా వచ్చేసాను. చెప్పను నేను.
ఈ మాట దేవుడు నా ద్వారా పలికించాడని నమ్మితే చెబుతా, తర్వాత మొత్తం నాదే. దేవుడి సన్నిధికి ఆ తుమ్మ చెట్లని దేవుడు ఏమన్నాడు, అది పనికిరావు అన్నావు కదా, నా ప్రత్యక్ష గుడారంలో మందసంగా తుమ్మకర్రను ఉపయోగించే అన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో ఇప్పుడు ఏందంట, అంతేకాదు సన్నిధి రొట్టెలు పెట్టడానికి, ఇటుపక్క 6 రొట్టెలు ఇటుపక్క 6 రొట్టెలు పెట్టడానికి బల్లా కావాలి కదా, ఆ బల్లాకు కూడా తుమ్మకర్రనే వాడన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా అంతేకాదు నిలువు పలకలు చేయటానికి కూడా దేవుడు ఇచ్చాడట. అంతేకాదు బలిపీఠంగా కూడా తుమ్మకర్రను వాడమన్నాడు. అంతేకాదు ధూపం నిత్యము వేసేటువంటి ధూప వేదికగా కూడా. ఇప్పుడు ప్రసంగం ప్రారంభమైద్ది. వినేవాళ్ళు ఎంతమంది? నిజమా కాదా? ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతం, బేస్ మట్టం అనుకోండి. మరి కాలువలు మీరు రెడీ రాలేరు కదా. మా గురువుగారు ఓపిరయ్య గారు అయితే 2 గంటలు 3 గంటలు అటు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళినప్పుడైనా ఆయన చెప్పిన వాక్యాలు వింటే ఆకలి తెలీదు, ఇసుగు రాదు. మీకు కూడా అంది. అంతసేపు చెప్పిన ఇప్పుడు గంట పైన అవుతుంది కదా. ఇది బేస్ మట్టం. ఇక పైది నేను ఇప్పుడు చెప్పలేను. ప్రభు చిత్తమైతే దేవుని కృప ఉంటే మీ దైవజనుని పిలిస్తే మళ్ళీ ఒకసారి వచ్చి అప్పుడు చెబుతా. విషయం ఏందో చెప్పనా, తుమ్మ చెట్టు పనికిరాందైనా ఒక ధూపవేదిక అంటే డబ్బులు లేవు, నువ్వు ప్రార్థన చేయడానికి కూడా పనికిరావా? నువ్వు నిత్యం ధూపం వేసే ఆ ధూపవేదిక చేసేటువంటి వ్యక్తిలాగా ఉంటే నీ ప్రార్థనకు అనేక హృదయాలు కదిలిపోతాయి, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి వస్తాయి. అది చేయలేమా? దేవుని యొక్క బలిపీఠంగా అదే సమయంలో ధూపవేదిక, అదే సమయంలో నిలువు పలకలు, అదే సమయంలో సన్నిధి రొట్టెల బల్ల, అదే సమయంలో మందసం. ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చి దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పే కదా నా సాక్ష్యం ఇదంతా. ఈ ఓట దైవజనుల ద్వారా బయలుదేరి నా దగ్గరికి వచ్చింది. ఆల్ నైట్ ప్రార్థన కల్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను చెక్క మీద ఉండేవాడిని, నాకు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు వాళ్ళని బతిమలాడుకునేది, దండం పెడతా రెండయ్యా ఆడు అంతే అంటాడయ్యా అని. వచ్చిన వాళ్ళు ఈ పాస్టర్లు అందరూ అంతేలే, ఆ డబ్బుల కోసం ఏమైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు, దొంగ దేవుడు, అసలు ఆయనే దేవుడు కాదన్నప్పుడు వీళ్ళందరూ ఇంతేలే అని మాట్లాడినోడిని. ఆమె బిళ్ళలు వేసుకొని పిచ్చి పట్టినట్టుంది, ఏమనుకోక ప్లీజ్ క్షమించండి, ఆడికి మందులు వేసుకుని ప్రభావం ఎక్కువైపోయిందయ్యా అని కవర్ చేస్తూ బతిమలాడుకుంటే ఈ ప్రవాహం నా దగ్గరికి వచ్చిందా, ఈ తుమ్మ చెట్టు లాంటి పనికిరాని ఈ చెట్టు కోసం దేవుని ప్రవాహం తాకిందా, చిగురొచ్చిందా. ఆ తర్వాత ఆ దేవుడు నన్ను తీసుకుని ఎక్కడో మోదుకూరు పొన్నూరు దగ్గరలో అక్కడి నుండి ఇప్పుడు నన్ను నడికూడి దగ్గరికి సేవకు పంపించాడు. స్తోత్రం చెప్పండి. బకెట్ నీళ్లు కూడా మొయ్యి నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ. మరి దేవుడు, నేను అనుకున్నాను తినకుండా బతికేస్తా, నాకు ఎవరు చేయక్కర్లేదు, అన్నం తిన్నాం, దేవుడు నన్ను అట్ట బతికెత్తాడు అనుకుని వెళ్ళా. దేవుడు పనిచేసే పరిచారకులను తెచ్చాడు, మేము వండి పెడతామన్నారు సంఘం. అలా వాళ్ళు వండి పెట్టి నన్ను పనికిరాని నన్ను ఈ తుమ్మ చెట్టులాగా ఒక పాస్టర్గా వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ 5 ఏదో ఒక దానికి నిన్ను కూడా వాడుకుంటాడుగా, వాడుకోడా? దేవుడు అన్యాయస్తుడు కాడు కదా, ఆయనలో అన్యాయం లేదు కదా. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా కాదు, నిన్ను వాడుకోవటానికే ఈ కోడికలు పెట్టాడు. నీవే సాక్ష్యం చెప్పాలి, ఈ కోడికల వల్ల నాకు ఉపయోగం జరిగింది, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాలా, ఈ ఆశీర్వాదం నా ఒక్కదానికే కాదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలా, సమరయ స్త్రీలాగా నేను అనేకులను తేవాలా అని నీ లోపల మంట పుట్టించాలా, రోషం కలగాలంటే ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రవాహం ఊట ఉబికినటువంటి వ్యక్తులుగా మారి మీ ద్వారా అనేకుల దగ్గరికి సాక్ష్యం వెళితే అనేకులు మిమ్మల్ని చూసి మారి దేవుని సన్నిధికి రావాలి. ఆ తర్వాత దేవుడు ఇంతకంటే రెట్టింపుతో కూడిన మందిరాన్ని, సంఘాన్ని నీ దాసుడికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలా? అడ్డుగా ఉన్నవన్నీ యేసయ్య కూల్చివేయబోతున్నాడు, అవరోధంగా ఉన్న వాటన్నిటిని యేసయ్య తీసివేయబోతున్నాడు. ఏది అడ్డు వస్తే అది అయిపోద్ది. విశ్వాసంతో ఉండండి. చీకిపోయిన జీవితాలకు దేవుడు చిగురింపితే, అవిసిపోయిన గుండెలకు దేవుడు బలాన్ని ఇచ్చి ఆదరిస్తే
దాంట్లో నువ్వు ఉండవు, నేనుండా. మనందరినీ దేవుడు ఇంతగా కాపాడాడు. నేను బ్రతికినంత కాలం ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోవాలి. నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఇలా దేవుడు బ్రతికి ఆరోగ్యం ఇస్తే అది ఆయన కోసం వాడాలి. శక్తి అయిన బలమైన ఏదైనా అది వాడని కాడికి ఈ బ్రతికేందుకు? ఆ తీర్మానం నీకు కూడా రావాలి. నా కోసం నువ్వు ఇంత చేసావు, నీకోసం నేను ఏదో ఒకటి చేస్తానని. నీకు అసలు అన్నం పెట్టకపోయినా కూడికి పెట్టు. అయ్యగారు సువార్త వెదజల్లటం కోసమే పిలిచా, ఇక్కడ వాళ్ళు వింటారు, వీళ్ళు రారు చర్చికి, కానీ మీ ద్వారా ఇక్కడికి వస్తుందిగా, నా ద్వారా ఇక్కడికి రప్పిస్తాగా అని తీర్మానం చేసుకో. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు అటువంటి మేలులు పొందుకోవాలని, దేవుడు మిమ్మల్ని అటువంటి విధంగా నడిపించాలని దేవుడు ఆకాంక్షించే, కోరుకునే ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టారు. ఇది ప్రారంభమే, 7వ రోజు. ఇంకా 2 ఏళ్ళు ఉండే. ఇంకా ఈ 2 ఏళ్లలో మీరు అగ్ని, యేసుప్రభు వారు అన్నాడు, కొలిమిలో నుంచి తీసిన, చూడండి యెహోషువ గ్రంథం, అదే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, త్వరగా జకరియా గ్రంథం 3వ అధ్యాయం  చదవమ్మా. చూడండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన, అసలు సైతాన్ గడు ఏమనుకున్నాడంటే నాకు మార్కులు పడతాయి, ఇదిగో చూడు మలిన వస్త్రాలు ధరించుకుని వచ్చాడు, ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో ఇతను శిక్షించని ఈ యెహోషువ అనే ప్రధాన యాజకుడిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడంట. అతను చూడంగానే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఎట్లుండాడంటే అతను అగ్నిలో నుండి తీసిన కొరివి. ఎట్లుండేది? ఒక మండుతో బగ మండుతున్నటువంటి ఆ మంటల్లో నుంచి ఒక కొరివిని తీసేవనికి ఎట్లుండిద్ది? అలా నువ్వు ఈ 2 వారాల్లో తయారవ్వాలా. స్తోత్రం, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పాలా. మోకరించండి.